హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం ఇప్పుడు సక్సెస్ వైపు ప్రయాణం అనే సిరీస్లో ఉన్నాం. ఆల్రెడీ క్రితం వీడియోలో సక్సెస్ వైపు ప్రయాణం స్టెప్ 1 గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో సక్సెస్ వైపు ప్రయాణం స్టెప్ 2 గురించి చెప్పుకుందాం అండి. స్టెప్ 2 చూసినట్లయితే డెస్టినీ, నేమ్లో బ్యాడ్ నెంబర్స్, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్స్, బర్త్ డేట్ అబ్జర్వేషన్, ఈ 4 చూడాలి. ఏ విషయాల్లో? స్నేహం అండ్ బిజినెస్ ఎవరితో చేయాలి అని. ఒకవేళ అన్మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజీ లైఫ్ పార్ట్నర్ కూడా వస్తారు ఇందులో. స్నేహం, బిజినెస్, లైఫ్ పార్ట్నర్ ఇలా ముగ్గురులో చూడాలి. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళైతే వీళ్ళిద్దరిలో ముఖ్యంగా ఇది చూడాలన్నమాట. ఏంటి? ఫస్ట్ డెస్టినీ చూసుకోవాలి. అంటే మీరు ఒక బిజినెస్ పార్ట్నర్ని ఎంచుకున్నారు. ఎంచుకోగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి? డెస్టినీ. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకి హార్మోనిస్ సెట్లు ఎన్ని ఉన్నాయి? 3. 1, 3, 5, 7, 2, 4, 8, 6, 9. ఇది ఇప్పుడు మీరు ఎంచుకునే బిజినెస్ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీ సెట్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది డెస్టినీ 1 అనుకోండి, వారు ఇది 1. ఈ సెట్లోనే ఉండాలి బిజినెస్ పార్ట్నర్. డెఫినెట్గా ఉండి తీరాల్సిందే. లేదంటే మాత్రం ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా, ఎంత మంచి వ్యక్తులైనా సరే మీరు ఇబ్బందులు పాలవుతారు. తర్వాత మీకు 2 డెస్టినీ అనుకోండి, ఈ సెట్లోనే ఉండాలి ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్ కూడా. అలాగే 6 డెస్టినీ అనుకోండి, ఈ సెట్లోనే ఉండాలి. అంటే 9 ఉండాలి అతను, లేదా 6 ఉండాలి. లేదు, ఒకవేళ అతను మీకు బాగా తెలుసు, చిన్ననాటి స్నేహితుడు, డబ్బుల దగ్గర మీ ఇద్దరికి అసలు గొడవే రాదు, అంత అన్యోన్యత ఉంది, కానీ మీ యొక్క డెస్టినీ 1, ఆ బిజినెస్ పార్ట్నర్ యొక్క డెస్టినీ 2 అనుకుందామండి. అంటే మీరు ఒక సెట్లో ఉన్నారు, అతను ఒక సెట్లో ఉన్నారు. మరి అన్నీ కలిసాయి. బిజినెస్ చేయకూడదా అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీరు కానీ లేదా మీ బిజినెస్ పార్ట్నర్ కానీ మీరిద్దరితో కలిపిన రిజిస్ట్రేషన్ చేయకండి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈ విధంగా సెట్ అయ్యే వాళ్ళని చూడండి. ఉదాహరణకి మీది 1 డెస్టినీ, ఈ సెట్లో ఉన్నారు. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ డెస్టినీ 2 అయితే ఇది కుదరలేదు కదా. వారి యొక్క ఫ్యామిలీలో వారి లైఫ్ పార్ట్నర్, వారి పిల్లల యొక్క డెస్టినీలు చూడండి. ఎవరి డెస్టినీ అయితే వాళ్ళ దీంట్లో ఉంటుందో మీది ప్లస్ వాళ్ళు కలిపి కంబైన్డ్గా రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. వర్క్ వచ్చేసి మీ బిజినెస్ పార్ట్నర్ మీరే చేసుకోండి. ఇలా చేయాలన్నమాట. అప్పుడు ఓకే. మళ్ళీ ఇదే పరిస్థితి స్నేహానికి వర్తిస్తుంది. అలాగే అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్కి కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు లవ్ చేశారు, ఆ అమ్మాయి యొక్క డెస్టినీ మీకు ఈ సెట్లో లేదు, మరేం చేయాలి? మీకు తెలుసు మీ ప్రేమ గొప్పది, మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ఉందా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ఉందా అనేది తీసుకొని మీరు పెళ్లి చూపులు అంటారు కదా, అంటే ప్రేమ వివాహమైన పెళ్లి చూపులు ఉంటుంది కదా, ఆ ఎంగేజ్మెంట్ సమయంలో ఒక ఫిక్స్డ్ ముహూర్తానికి వారిద్దరినీ కూర్చోబెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక పిల్లాడున్నాడు, తోడి పెళ్లి కొడుకు అంటాం కదా, దీని నుంచి వచ్చింది అది. మీ ఇంట్లో ఒక పిల్లాడున్నాడు, ఆ అమ్మాయి డెస్టినీ కలవలేదు, ఈ అబ్బాయి డెస్టినీ బాగుంది, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టిన ఎంగేజ్మెంట్లో మీ ఇద్దరిని అబ్బాయి కూర్చుంటాడు. ఇట్లా చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. సో డెస్టినీని చూడాల్సిందే అట్లా. నెక్స్ట్ స్టెప్, నేమ్లో బ్యాడ్ నెంబర్ లేకుండా ఉండాలి. డెస్టినీ కలిసింది ఓకే, మరి నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ బాగుంది, మీరు చక్కగా నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు, 14 డైమెన్షన్స్లో బాగుంది. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ నేమ్లో 12, 13 అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. మరి ఏమవుద్ది? మీరిద్దరు కలిసి ఒక బిజినెస్ చేసేటప్పుడు ఈ 12, 13లో నెగిటివ్ అనేది మీకు కూడా వస్తుంది. అయితే మీరు 14 డైమెన్షన్స్లో చేసుకుని దాన్ని అప్లై చేసుకోవటంలో 100కి 100% పాజిటివ్ పొంది ఉన్నారనుకోండి, అప్పుడు ఈ నెగిటివ్ ఒక 40% అనుకోండి, ఇంకా 60% పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఓకే. కానీ మీకున్న పాజిటివే 60%, వీరి ద్వారా వచ్చే 40 నెగిటివ్ ఉంది, ఇంకా పోతే 20 కదా పాజిటివ్, అప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని ఈ విధంగా బ్యాడ్ నెంబర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా వారి నేమ్ కరెక్షన్ చేయించిన తరువాతే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. వారి నేమ్ పర్ఫెక్ట్గా కరెక్షన్ లేకుండా మీరు పార్ట్నర్స్గా బిజినెస్ని స్టార్ట్ చేయొద్దు.
మరి ఈ విధంగా తెలుసుకోవడానికి మీకు ఏం కావాలి? చాల్దియన్ పట్టిక కావాలి, బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ కావాలి. చాల్దియన్ పట్టిక ఇక్కడ ఇస్తున్నా చూడండి. 1 2 3 4 5 6 7 8 9. 9కి ఏ నెంబర్ ఉండదు. 1కి చూస్తే ఏ జే ఐ క్యూ వై. బికి 2కు చూస్తే బి కే ఆర్. 3కు చూస్తే సిజిఎల్ఎస్. 4కు చూస్తే డిఎంటి. 5కు చూస్తే ఈహెచ్ఎన్ఎక్స్. 6కు చూస్తే యువిడబ్ల్యూ. 7 ఓజెడ్. 8 ఎఫ్పి. ఈ టేబుల్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు ఎవరితో అయితే పార్ట్నర్గా చేయాలనుకున్నారో వారి నేమ్ రాయండి. నేములో ఎన్ని చూడండి. చూసిన తర్వాత టోటల్ చూసుకోండి. టోటల్ ఎంత వచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 37 వచ్చింది. ఓకే, వెంటనే వొవెల్స్ చూసుకోండి. వొవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు. ఇవి వొవెల్స్. ఒకవేళ వై పక్కన కనుక ఏదన్నా వొవెల్ ఉంటే ఈ వై కూడా వొవెల్ అవుద్ది. అలా చూసుకొని వొవెల్స్ ఎంత తను తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వొవెల్స్ 6 వచ్చాయని కూడా తీసేయండి. 37 - 6 31. మరి ఇక్కడ 37, ఇక్కడ 6, ఇక్కడ 31. వీటిలో ఏదైనా బ్యాడ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేయించండి. అలాంటప్పుడు మీకు బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ కావాలి కదా, చూసుకోండి. బ్యాడ్ నెంబర్స్ లిస్టు 4 8 12 13 16 18 21 22 29 31 33. ఇవన్నీ బ్యాడ్ నెంబర్స్. మరి ఇక్కడ బ్యాడ్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కరెక్షన్ చేయించిన తర్వాతే మీరు ఏదైనా మొదలు పెడితే అప్పుడే సక్సెస్ వైపు వెళ్తారు. గుర్తుంచుకోండి. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్ ఉండకూడదు. అంటే ఈ బ్యాడ్ నెంబర్ ఉండకూడదు రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కూడా. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ రాజా అనుకోండి. మీ నేమ్లో మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఆల్రెడీ అది సెట్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా నేమ్ కరెక్షన్ చేసుకుంటే మీరు కూడా చూసుకోండి. మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు అనుకుందాం, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ నేమ్ కరెక్షన్ లేదు, రాజా అతని పేరు. అండ్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మీద చూడండి, RAJA. వెంటనే ఈ యొక్క చాల్దియన్ టేబుల్ నెంబర్స్ వేసుకోండి. ఆర్ అంటే 2, A 1, J 1, A 1. ఇలా ఇంటూ పెట్టండి. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అంటే కింద నుంచి 1 2 3 4 యూనిట్ అట్లా వేయాలి. కింద నుంచి 1 2 3 4 ఉంది. ఇప్పుడు 2 4లు 8, 1 3 3 హెచ్ వేస్తే 1 2 2 1 1 మొత్తం కూడుకుంటే 3 6 8 14. ఓకే, బ్యాడ్ నెంబర్ లేదు. సో మంచిది. ఇక్కడ బ్యాడ్ నెంబర్ ఉందా అంటే అతనికి ఇక్కడ చూస్తే మీకు డెస్టినీ బాగుంది, నేమ్లో బ్యాడ్ నెంబర్ లేదు. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మీద చూడండి, అక్కడ బ్యాడ్ నెంబర్ ఉందా? విల్ గో టు నేమ్ కరెక్షన్ చేపించాల్సిందే. అది మీకైనా వర్తిస్తుంది. నెక్స్ట్ బర్త్ డేట్ అబ్జర్వేషన్. ఇది 4వ పాయింట్. బర్త్ డేట్ను కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటి, ఏం అబ్జర్వ్ చేయాలి? అదృష్ట సంతానం, దురదృష్ట సంతానం అని ఉంది మనకి. అంటే దురదృష్ట సంతానము ఏ డేట్లు అయితే పుడతారో ఆ డేట్లు వాళ్ళు నీకు స్నేహితులుగా వచ్చినా, ఆ డేట్లు వాళ్ళు నీకు బిజినెస్ పార్ట్నర్గా వచ్చినా, ఆ డేట్లు వాళ్ళు నీకు లైఫ్ పార్ట్నర్గా వచ్చినా నీ జీవితం సర్వనాశనమే. సో ఇక్కడ మనం బర్త్ డేట్ను కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఏంటివి? ఆ దురదృష్ట సంతానం యొక్క డేట్లు చూద్దామండి. 10 12 13 16 18 29 ఇవి 28 కూడా 28 ఇవి దురదృష్ట సంతాన డేట్స్. మన ఛానల్లోనే అదృష్ట సంతానం అంటే ఏంటి, ఏ డేట్లో పుట్టాలి, ఏ డేట్లో దురదృష్ట సంతానం పుడితే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అవన్నీ క్లియర్గా ఉంటాయి. అలాగే ఏ దోషానికి, కాలసర్ప దోషాల్లో 12 రకాలు ఉన్నాయి, ఫిక్స్డ్ కాలసర్ప దోషాలు, వాటిల్లో ఏ సంవత్సరం వరకు బాధింపబడతారు అనేది కూడా దోషాలకు సంబంధించిన కంటెంట్తో మన ఛానల్లోని వీడియోలో ఉంది, మీరు చూడండి. ఇట్లా ఈ విధంగా మీరు బర్త్ డేట్ను కూడా అబ్జర్వేషన్ చేసుకొని ఇవన్నీ ఓకే పైవన్నీ. మరి బర్త్ డేట్ బాగలేదు, ఏం చేయాలి? నేమ్ కరెక్షన్ చేయించిన తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, నేమ్ కరెక్షన్ స్టార్ట్ చేశాకే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇక ఈ 4 పాయింట్ల తర్వాత ముఖ్యమైన లాస్ట్ ఇంకొక పాయింట్ ఉంటుంది. అదేంటంటే బిజినెస్. ఏ బిజినెస్ చేయాలి, ఎప్పుడు చేయాలి
ఆర్బిటాల్ థియరీ ప్రకారం మీ పొజిషన్ ఏంటి, ఎప్పుడు చేయాలి, మీరు పార్ట్నర్స్గా ఉన్నప్పుడు ఒకరి ఆర్బిటాల్ థియరీ బాగుంటుంది, ఒకరిది బాగోదు, మరి ఇద్దరిది బాగున్నప్పుడు చేయాలా, లేదంటే మరి ఎవరిది బాగున్నప్పుడు చేయాలి, ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలతో మీకు మరో వీడియోని ఆర్బిటాల్ థియరీ ద్వారా బిజినెస్లో ఎలా లాభాన్ని పొందొచ్చు అనేటువంటి ఒక కంటెంట్తో మీకు మరో వీడియోలో ఈ 5వ పాయింట్ని వివరంగా తెలియజేస్తాను. ఇది సక్సెస్ వైపు ప్రయాణంలో స్టెప్ 2. కాబట్టి మీరు సక్సెస్ వైపు ప్రయాణం అవ్వాలనుకుంటే ఖచ్చితంగా స్టెప్ 1 చూడండి, స్టెప్ 2 చూడండి. అందులో ఉన్న చాలా విషయాలు మీకు అర్థమవ్వకపోతే డెఫినెట్గా కింద ఉన్న నెంబర్కి కనుక కాల్ చేసి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటే విత్ ఫుల్ రిపోర్ట్ అన్నీ అర్థమవుతాయి, నో ప్రాబ్లం. సో ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దామండి.